నమస్తే అండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటది. మిమ్మల్ని ఎవరైనా ఒక క్వెషన్ అడిగారనుకోండి, జస్ట్ జోకింగ్ అర్థం చేసుకోండి. మీకొక ఫ్యామిలీ ఉందా? యెస్. వైఫ్ ఉంది, పిల్లలున్నారు. మరి నివసించటానికి ఓన్ హౌస్ ఉందా? ఒకసారి ఆలోచించండి. ఫ్యామిలీ ఉంది, ఓన్ హౌస్ లేదంటే వినటానికే బాగోదు గదా! సో, హౌస్ అనేది ఒక ఎమోషనల్ సెక్యూరిటీ అండి. అలాగే ఒక ఇన్వెస్ట్‌మెంట్. చాలామంది చెప్తా ఉంటారు. ఓన్ హౌస్ ఎందుకు? రెంటెడ్ హౌసెస్‌కెళ్తే బావుంటది అని రకరకాల కాలిక్యులేషన్స్ చెప్తా ఉంటారు. బట్ నేను చెప్తున్నాను చూడండి. ఓన్ హౌస్ కన్నా హైదరాబాద్‌లో రెంటెడ్ హౌస్‌లో ఉండటం ఎక్స్‌పెన్సివ్ అయ్యే రోజులు ముందు ముందున్నాయి. ఆల్రెడీ ఆ రోజులొచ్చేసినాయి. సో, మీరందరూ రెంటెడ్ హౌస్ కోసం సెర్చ్ చేసి ఉంటారు. హైదరాబాద్‌లో రెంటెడ్ హౌస్ మీకు నచ్చిన రెంటెడ్ హౌస్ దొరకాలంటే ఎంత కాలం పడుతదో తెలుసు గదా మీకు. సమ్‌టైమ్స్ 3 మంత్స్, 4 మంత్స్ తిరిగినా కూడా మనకి కావాల్సిన విధంగా రెంటెడ్ హౌస్ దొరకని పరిస్థితి ఈరోజు హైదరాబాద్‌లో. సో, ఎక్కడో ఒక చోట ఏదో ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తా లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తా ఉంటాం. సో, నేనేమంటున్నానంటే ఓన్ హౌస్ మీ డ్రీమ్ హౌస్ అనేది లైఫ్‌లో ఎసెన్షియల్ పార్ట్ అండి. ఇది లేకపోతే ఓన్ హౌస్ అనేది లేకపోతే మనకు సొసైటీలో ఒక వాల్యూ కూడా ఉండదు. మన ఫ్యామిలీలో మనకంటూ వాల్యూ ఉండదు. ఇది బాగా అర్థం చేసుకోండి. సో, మీరు చెప్పేది బానే ఉంది. కానీ హైదరాబాద్‌లో ప్రైజెస్ చూస్తే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రైజెస్ చూస్తే మినిమమ్ 1,00,00,000. 1,00,00,000 కూడా తక్కువే. బట్ మినిమమ్ 1,00,00,000 అయిపోయినాయి. యెస్. 1,00,00,000 బడ్జెట్ పెట్టగలిగిన వాళ్ళు దే విల్ ఇన్వెస్ట్. వాళ్ళ డ్రీమ్ హౌస్‌ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. కానీ మేమంత ఇన్వెస్ట్ చేయలేము. మా బడ్జెట్ 50,00,000 60,00,000 ఉంది. సో, మేమెలా కొనుక్కోవాలి? మరి డ్రీమ్ హౌస్ గురించి మీరెలా చెప్తున్నారు అని మీరు అడగొచ్చు. దానికి నా ఆన్సర్ ఏంటంటే ఔట్‌స్కట్స్‌కి మూవ్ అవ్వండి. ఔట్‌స్కట్స్ అంటే నేనెక్కడో అడవిలోకి వెళ్ళిపోమని చెప్పట్లేదు. ఓఆర్ఆర్‌కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో, అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉంటే మీకెలాంటి సౌకర్యాలుంటాయో, ఒక ఫ్యామిలీకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలంటే హెల్త్ కేర్ గావాలి. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గావాలి. స్కూల్స్, కాలేజెస్, అలాగే గ్రోసరీ ఐటెమ్స్, సెలూన్స్ ఇవన్నీ బేసిక్ గదా! మీ వర్క్ ప్లేస్‌కి ఈజీగా ట్రావెల్ చేసేలాగా ఉండాలి. ఒక పీస్ ఆఫ్ లైఫ్ ఉండాలి. ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి. మీరు ఔట్‌స్కట్స్‌కి మూవ్ అయితే ఈ పీస్ ఆఫ్ లైఫ్ అండ్ మంచి అట్మాస్ఫియర్ మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతది. హైదరాబాద్ సిటీలో మీకది దొరకదు. సో, అలాంటి ప్రాంతాలని నేను కొన్ని మీకు సజెస్ట్ చేస్తాను. సో, మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని అక్కడ ఒక డ్రీమ్ హౌస్‌ని అక్వైర్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సో, ఇప్పుడు ఎవరు హౌస్ కొన్నా ఎక్కడి నుంచి డిస్టెన్స్ కాలిక్యులేట్ చేస్తున్నారు? అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కడి నుంచి కాలిక్యులేట్ చేస్తారంటే ఐటీ షాడో ఏరియాస్ నుంచి కాలిక్యులేట్ చేసుకుంటారు. అది హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు. ఈ ప్రాంతాల నుంచి మనం ఎంత దూరంలో ఉన్నాము? అంటే అందరూ ఐటీలోనే వర్క్ చేస్తున్నారని కాదు. మనం ఇన్వెస్ట్‌మెంట్ గ్రో అవ్వాలంటే ఈ ప్రాంతానికి ఎంత త్వరగా రీచ్ అవ్వగలం అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ నేను డిస్టెన్స్ కూడా మాట్లాడట్లేదు. ట్రావెల్ టైమ్ గురించి మాట్లాడుతున్నాను. ఇది బాగా అర్థం చేసుకోండి. సో, దీన్ని బేస్‌గా తీసుకుంటే 15-20 మినిట్స్‌లో రీచ్ అవ్వగల ప్రాంతాలు ఏమున్నాయో చూద్దాం. ఎగ్జిట్ నంబర్ 19 తీసుకుంటే ఎగ్జిట్ నంబర్ 1 కోకాపేట్. కోకాపేట్ బట్ హైయెస్ట్ ప్రైజెస్ అండి. హైటెక్ సిటీని మించి డెవలప్ కాబోతున్న ప్రాంతం. సో, మనమేం చేద్దామంటే కొంచెం అడ్వాన్స్‌గా ఆలోచించి కోకాపేట్‌ని బేస్ చేసుకొని అక్కడి నుంచి డిస్టెన్స్ కాలిక్యులేట్ చేసుకుంటే ఎలా ఉంటదనేది ఒకసారి ఆలోచించండి. సో, ఇది ఫ్యూచర్ థింకింగ్. ఫ్యూచర్ డాట్స్‌ని కనెక్ట్ చేయటం. ఇది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నేనేదో చెప్తున్నానని కాదు. కోకాపేట్, నియోపోలిస్, సెజ్జని బేస్ చేసుకొని ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి ఎలా అయితే ట్రావెల్ టైమ్ అని కాలిక్యులేట్ చేస్తున్నామో, ఇప్పుడు మనం పర్చేజ్ చేసే డ్రీమ్ ప్రాపర్టీకి అక్కడి నుంచి ట్రావెల్ టైమ్ అని కాలిక్యులేట్ చేద్దాం. అలా తీసుకుంటే ఎలాంటి ప్రాంతాలున్నాయి? కొల్లూరు, పాటి, కద్దనూరు ఇలా చాలా ప్రాంతాలు మీకు అన్నీ తెలిసిన ప్రాంతాలే. సో, ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కొల్లూరు లాంటి ప్రాంతం అనుకోండి. ఎస్ఎఫ్టీ 7,000, 6,000 1 ఇయర్ బ్యాక్ తీసుకుంటే చాలా అందుబాటులో ఉన్నాయి ప్రైజెస్. ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అదృష్టవంతులు. కొంతమంది ఇంకా ఇన్వెస్ట్ చేయలేదు. ఏవో ఆలోచనలు లేకపోతే పాసిబిలిటీ లేకపోవటం వల్ల. సో, కొల్లూరు కూడా కొంత ఎఫర్టబిలిటీ దాటి కొంచెం ముందుకెళ్ళింది. బికాజ్ అక్కడ వస్తున్న విల్లా ప్రాజెక్ట్స్ కావచ్చు, హై రైజ్ టవర్స్ కావచ్చు. సో, నెక్స్ట్
నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ అని చూస్తే ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి పటాన్ చెరువు. ఈ ప్రాంతంలో కూడా ఓఆర్ఆర్ లోపల ఎస్ఎఫ్టీ 6000 7000 నడుస్తూ ఉంది. హై రైజ్ కల్చర్ ఆల్రెడీ ఆ ప్రాంతంలో కూడా వచ్చేసింది. పైగా ఈ ప్రాంతాల్లో ప్రైజెస్ పెరగటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఏ ప్రాంతంలో లేదు. అంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎక్కడ ఉంటుందంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ప్రాంతాల్లోనే ఉంటుంది. సో కొన్ని రీజన్స్ వల్ల ఈ ప్రాంతాల్లో కూడా ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్న ప్యాకేజెస్ కొన్ని ఉన్నాయి. ఇస్నాపూర్ కావచ్చు, లేదంటే ఇస్నాపూర్ని ఓఆర్ఆర్ని కనెక్ట్ చేస్తున్న 100 ఫీట్ రోడ్. ఆ 100 ఫీట్ రోడ్ రీసెంట్గా డెవలప్ చేశారు. దానివల్ల రెసిడెన్షియల్ యాక్టివిటీస్ అన్నీ రీసెంట్గా స్టార్ట్ అయినాయి. సో మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఒక 50 lakhs బిలో 2 BHK ఫ్లాట్ మీరు సొంతం చేసుకోవచ్చు. అది కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో, అది కూడా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్ ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో కూడా హై రైజ్ టవర్ కాదు, 5 floors టవర్స్లోనే మీ 2 BHKని మీరు సొంతం చేసుకునే అవకాశం ఉంది. అలాంటి లేఅవుట్స్ అంటే అలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఆ ప్రాంతంలో అవైలబిలిటీ ఉంది. అన్ని 40 feet 60 feet రోడ్స్, మంచి గ్రీనరీ, అన్ని ఎమ్యూనిటీస్, ఎంప్లాయ్మెంట్కి నియర్. మీరు ఐటీ ఎంప్లాయో ఫార్మా రిలేటెడ్ ఎంప్లాయ్ అయితే మీ ట్రావెల్ టైం 15 to 30 minutes అంతే. సో ఈ ప్రాంతాన్ని కన్సిడర్ చేయండి. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకుంటే రాబోయే 2-3 yearsలోనే మీరు ఒక మంచి గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి రీజన్స్ ముంబై హైవేని ఎక్స్ప్రెస్ హైవే చేస్తూ ఉన్నారు. ఎప్పుడో చేస్తారనేది కాదు, ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. BHEL ఎలివేటెడ్ కారిడార్ అబౌట్ టు ఫినిష్. అలాగే మెట్రో phase 2 ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పటాన్ చెరువు వరకు మెట్రో రాబోతుంది. సో మీరు మీ డ్రీమ్ హౌస్ మెట్రోకి 5 minutes డిస్టెన్స్లోనో 10 minutes డిస్టెన్స్లోనో ఉంటుంది. మీరు ఒక డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుని దానిలో మీరు నివసిస్తా, ఈవెన్ మీరు రెంటెడ్కి ఇచ్చిన రెంటల్ వాల్యూస్ ఎంతగా బూమ్ అవుతాయి అనేది ఒకసారి ఆలోచించండి. అలాగే ఆ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి మాట్లాడుకుంటే నెంబర్ అండి, మనం చెప్పలేం, చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా అవుట్స్కట్స్కే మూవ్ అవుతున్నాయి, సిటీలో ఉండట్లేదు. న్యూగా ఏవైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయో, కాలేజెస్ వస్తున్నాయో, మెడికల్ కాలేజెస్ వస్తున్నాయో అవన్నీ కూడా ఓఆర్ఆర్ బయటే. సో ఇక ముందు రాబోయే ఏ డెవలప్మెంట్ అయినా కూడా ఓఆర్ఆర్కి అవుట్ సైడే. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఫోకస్ పెడుతుంది ఓఆర్ఆర్కి అవుట్ సైడే. రేపు ఓఆర్ఆర్ వరకు మాస్టర్ ప్లాన్ కూడా చేంజ్ చేయబోతున్నారు. ఈవెన్ సంగారెడ్డి వరకు, అలాగే బెంగళూరు హైవేలో తీసుకుంటే షాద్ నగర్ వరకు, ఇలా ప్రతి హైవేలో కూడా హెచ్ఎండిఏ ఎక్స్పాండ్ కాబోతుంది. అక్కడ వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ రాబోతున్నాయి. సో మీరు ఇంకా వెయిట్ చేస్తే ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఒక డ్రీమ్ హౌస్ ఓన్ చేద్దాం అనుకుంటే మీరు మళ్ళీ ఇంకొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ కాకముందే, మెట్రో వర్క్ స్టార్ట్ కాకముందే మీ డ్రీమ్ హౌస్ని మీరు సొంతం చేసుకోగలిగితే మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది వచ్చే 1-2 yearsలోనే. మార్క్ మై వర్డ్స్, నేను ఇది చెప్తున్నాను, ఇది రాసి పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే ప్రాపర్టీ వచ్చే 1-2 yearsలోనే 100% డబల్ అవుతుంది. ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బట్ 100% డబల్ అయితే అవుతుంది. దానికి రీజన్స్ ఆల్రెడీ చెప్పాను నేను. సో ఈ ఆపర్చునిటీని అయితే మిస్ అవ్వద్దండి. మార్కెట్స్లో ఉంది, ఇన్వెంటరీ చాలా ఉంది, ఇలాంటి క్యాల్కులేషన్స్ మీరు చేస్తే ఇబ్బంది పడతారు. ఎందుకంటే మార్కెట్స్లో ఉన్న ఇన్వెంటరీ అవైలబిలిటీ ఉన్న కన్స్ట్రక్షన్ ప్రైస్ తగ్గే అవకాశము లేదు, రైతులు భూముల రేట్లు తగ్గించే అవకాశము లేదు. ఇది అబ్జర్వ్ చేయండి. ఎనీవే దీని గురించి ఎలాంటి డిస్కషన్, ఎలాంటి సలహా కావాలన్నా యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ విజిట్ మై ఆఫీస్ ఎట్ హైటెక్ సిటీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.